పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో రాబోతున్న స్పిరిట్ సినిమాపై ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ఈ చిత్రంలో ఓ అత్యంత కీలకమైన పాత్ర కోసం మెగాస్టార్ చిరంజీవిని రంగంలోకి దించాలని సందీప్ వంగ గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ వార్త బయటకు రావడంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా రెట్టింపయ్యాయి. ఇటీవల బ్లాక్ బస్టర్ విజయం సాధించిన యానిమల్ చిత్రంలో అనిల్ కపూర్ పోషించిన పాత్ర సినిమాకు ఎంత బలంగా నిలిచిందో తెలిసిందే. అదే తరహాలో స్పిరిట్ లో కూడా ఓ పవర్ఫుల్ నటుడు ఉంటే సినిమా స్థాయి మరింత పెరుగుతుందని సందీప్ భావిస్తున్నారట. ఈ పాత్రకు మెగాస్టార్ అయితేనే పూర్తి న్యాయం జరుగుతుందని ఆయన నమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ కాంబినేషన్ కుదిరితే బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ప్రచారానికి ఒక పెద్ద అడ్డంకి ఉంది. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన చేతిలో విశ్వంబర, మన శంకర్ వరప్రసాద్ గారు వంటి భారీ ప్రాజెక్టులతో పాటు బాబీ, శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో మరో 2 సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి చిత్రీకరణ దశలో ఉండడంతో ఆయన స్పిరిట్ కోసం సమయం కేటాయించడం సాధ్యమేనా అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ప్రభాస్ తన ది రాజాసాబ్, ఫౌజీ సినిమాల చిత్రీకరణను దాదాపు పూర్తి చేశారు. దీంతో స్పిరిట్ కోసం ఆయన ఏకధాటిగా డేట్స్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. ఈ చిత్రంలో ప్రభాస్ ఒక శక్తివంతమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా యానిమల్ బ్యూటీ తృప్తి డిమ్రేని ఎంపిక చేసినట్టు ప్రచారం జరుగుతుండగా, ప్రతినాయకుడి పాత్ర కోసం ప్రముఖ కొరియన్ స్టార్ డాన్ లీని తీసుకోవాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట. వీరితో పాటు తరుణ్, శ్రీకాంత్, మడోనా కూడా కీలక పాత్రలో నటిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఈ వార్తలపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మెగాస్టార్ ఈ ప్రాజెక్ట్ లో భాగమవుతారా లేదా అనే దానిపై స్పష్టత రావాలంటే మరికొంతకాలం వేచి ఉండాల్సిందే.